తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ, ఈయన గురించి పెద్దగా చెప్పాల్సిందేం లేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అధ్యక్షుడిగా ఉంటూ ఆ జట్టు దారుణ పరిస్థితుల్లో ఉంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రాజకీయాలు చేయటమే ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. పైగా ఎవరైనా సరే ప్రశ్నిస్తే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు ఈయన వ్యవహారం ఉంది. తాజాగా ఆసియా కప్లో వ్యవహారంలో ప్రపంచ క్రికెట్ దేశాలన్నీ కూడా దుమ్మెత్తిపోస్తున్న దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా తాను చేసింది కరెక్టే అని తనకు తాను సమర్థించుకుంటూ పోతా ఉన్నాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ నఖ్వీ 1 లేదా 2 రోజుల్లో ఆసియా కప్ ట్రోఫీని భారత్కు అప్పగించే అవకాశం ఉందని బీసీసీఐ భావిస్తోంది. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై టీమిండియా విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు నెల రోజులు అవుతోంది, ఇంకా ఆ ట్రోఫీని మెడల్స్ని మనకివ్వాల. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఈ విషయానికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేశాడు. నవంబర్ 4న ఐసీసీతో మీటింగ్ ఉంది. ఆ లోపు మర్యాదగా నఖ్వీ మనకు ట్రోఫీ ఇవ్వాలి, భారత్కి అప్పగించాలి, లేకపోతే ఐసీసీ దృష్టికి వెళ్ళి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకొస్తాం అని హెచ్చరించాడు. దీంతో కాళ్లబేరానికి వస్తున్నట్టుగా కొంత సమాచారం వస్తోంది. నఖ్వీ భారత్కు ట్రోఫీ అప్పగించేందుకు అంగీకారం తెలిపినట్టుగా సమాచారం అయితే వస్తోంది. కానీ గతంలో కూడా ఇదే విధంగా భావించారు. ఆయన భారత్ కాళ్లబేరానికి వచ్చేశాడు, ఇంకా భయపడిపోయి మనకి కప్ అందిస్తాడు అని అనుకుంటున్న తరుణంలోనే దాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన చేశాడు. నేను భారత్కి ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళే రండి, వాళ్ళు వస్తే నేను ఇస్తా అని చెప్పి మొండి పట్టుదల పట్టుకొని కూర్చున్నాడు. ఒక మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో చాలా అద్భుతంగా వీరోచితంగా పోరాటం చేసి గెలిచిన మన జట్టుకి, అర్హత ఉన్నటువంటి మన జట్టుకి ప్రపంచం మొత్తం చూసిందిగా ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ తుక్కు రేగ్గొట్టి మనం ఘన విజయం సాధించి కప్పు సొంతం చేసుకున్నాం కదా. కానీ ఆ కప్పు మనకి ఇవ్వటానికి ఏడుస్తూ ఉన్నాడు. మనం ఆ రోజు మైదానంలో కప్పు ఎందుకు తీసుకోలేదు? పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషించి మన మీద కుసిగొలుపుతుంది. పెహల్గాం లాంటి ఉగ్రదాడి చేసి అమాయకులైనటువంటి 26 మంది ప్రజల్ని పొట్టన పెట్టుకున్నారు ఆ ఉగ్రవాదులు. దానికి నిరసనగా అతను పాకిస్తాన్ మంత్రి కూడా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మనే కాదు, అతను పాకిస్తాన్ మంత్రి కూడా. పెహల్గాం దాడి జరిగినప్పుడు మన మీద విమర్శలు చేసిన వ్యక్తి. అలాంటి పాకిస్తాన్ మంత్రి చేతుల మీదుగా మనం ఎందుకు కప్పు తీసుకోవాలి? మన ప్రజల అభిప్రాయాల్ని గౌరవించి మనం నిరాకరించాం. మనం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు ఆ టీం సభ్యులకి. వెంటనే మీరు వేరే ఒకరితో ఇప్పించండి అని చెప్పి సమాచారం పంపించాం. కానీ నేను ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్గా ఉన్న కప్పు నేనే ఇవ్వాలి, నేనిస్తే వాళ్ళు తీసుకోవాలి అని మొండి పట్టుకుని కూర్చున్నాడు. ఇతని బుద్ధి, ఇతని ఒక సైకోతత్వం. అర్హత ఉన్న జట్టుకి, గెలిచిన జట్టుకి కప్పు ఇవ్వాల్సిన బాధ్యత అతని మీదకుంది. అతను తీసుకోకపోతే అతను వద్దని చెప్పేశాం కదా మనం. అక్కడ చాలామంది ఉన్నారు. ఆసియా కప్లో పోటీ పడినటువంటి జట్లకు సంబంధించి, ఆ దేశాలకు సంబంధించి క్రికెట్ ప్రతినిధులు చాలామంది ఉన్నారు. వాళ్ళతో ఇప్పించవచ్చుగా. లేదు, ఇండియన్ టీం నా చేతుల మీదుగా కప్పు తీసుకోవాలని చెప్పి ఒక క్రిమినల్ మైండ్ సెట్తో అతను భావించిన పరిస్థితి ఉంది. అంటే నేను ఇస్తేనే వాళ్ళు తీసుకోవాలి, ఇలాంటి ఆలోచన విధానంతో మనకి ఇవ్వలేదు. ఇవ్వకపోగా తన వెంట తీసుకెళ్ళిపోయాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆ ప్రధాన కార్యాలయంలో ఈ కప్పు ఉంది, మీ కెప్టెన్ వస్తాడా, మీ కోచ్ వస్తారా, వచ్చి తీసుకోండి, ఇక్కడ కూడా నేనే ఇస్తా అన్నాడు. తర్వాత మళ్ళీ మాట మార్చి, సరే మీరు దుబాయ్ రండి, దుబాయ్లో ఒక చిన్న మీటింగ్ పెట్టి మీకు కప్పు అందజేస్తాం, మళ్ళీ ఆ వేదిక మీద కప్పు ఇచ్చేది నేనే అంటాడు. అసలు వీడికి అర్థం కావట్లా, నీ చేత కప్పు తీసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు, వేరే వాళ్ళతో మర్యాదగా ఇప్పించు, లేదంటే వేరొక ప్రతినిధితో భారతదేశానికి పంపించు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాం. కానీ అలా చేయట్లా. నెల రోజులు అవుతుందండి, మనం గెలిచి నెల రోజులు అవుతుంది. మనకు రావాల్సిన మెడల్స్, కప్పు ఇంకా మనకి ఇవ్వకుండా తన దగ్గర దాపెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఐసీసీ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి దీని మీద. 4వ తారీఖు మీటింగ్ జరుగుతుంది. అసలు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ పదవి నుంచి అతన్ని తొలగించేయండి అని చెప్పి పెద్ద ఎత్తున మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈలోపు అతను దిగొస్తే ఓకే, మన కప్పు మనకి ఇస్తే ఓకే,
లేదంటే కనుక చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరిక పంపించాం. చూడాలి, 4వ తారీఖు లోపు అతను కప్పిస్తే అతనికే మంచిది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ క్రికెట్ అభిమానులు స్పందించండి. మనం సాధించినటువంటి కప్పుని, ఆసియా కప్పులో విజేతగా నిలిచిన టీమిండియాకి ఆ కప్పు ఇవ్వకుండా ఈ విధంగా దాచిపెట్టుకోవటాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ప్లీజ్ కామెంట్.